హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ మనం చేసుకోవడం చాలా ఈజీ, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో పెసరపప్పు, బెల్లం ఉంటుంది కదా, ప్రోటీన్ అలాగే ఐరన్ కూడా మంచిగా ఉంటాయి దీంట్లో. ఇది మనం చేసుకోవడం ఈజీ, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. అదేదో రెసిపీ కాదండి, పెసరపప్పు పాయసం. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి. ఈ పెసరపప్పు కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. మాడిందంటే పాయసం టేస్ట్ మొత్తం పాడైపోతుంది. మాడకుండా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. ఇలా నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని దీంట్లోని 1 కప్పుకు 2 కప్పులు నీళ్ళు యాడ్ చేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. మనం ముందు ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్. దీంట్లోకి అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేలా కరిగించుకోండి. ఇలా మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం నీళ్ళు చల్లారడానికి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ ఇలా చిన్న ముక్కలుగా ఎండు కొబ్బరిను కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవి రెండు బాగా ఫ్రై చేసుకొని ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసుకొని వేరే ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా పెసరపప్పు పెట్టుకున్నాం కదా, అది మొత్తం నీళ్ళతో సహా యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించండి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికేసరికి దీంట్లో నీళ్ళు మొత్తం అయిపోయి ఉంటాయండి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొద్దిగా పప్పును తీసుకొని ఉడికిందో లేదో చూసుకోండి. నాకు ఇలా పలుకుగా ఉడికితే సరిపోతుందండి. ఒకవేళ మీకు మెత్తగా ఉడకాలి అని అనిపిస్తే కనుక కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. నాకు ఇలా అయితే సరిపోతుంది కాబట్టి నేను నార్మల్గా ఉడికించేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి పాలను యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు పాలను తీసుకుంటున్నాను. నేను పచ్చి పాలను తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పులు తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ముందుగా కాసి చల్లార్చిన పాలు అయితే ఒక 2 నుంచి 2.5 కప్పులు అయితే సరిపోతుంది. ఇవి ఇప్పుడు బాగా మరిగి ఉడికేంత వరకు ఉడికించుకోండి. దగ్గరికి ఇలా మరుగుతున్నప్పుడు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే పొంగిపోతాయండి పాలు. కలుపుకుంటూ ఈ పాలన్నీ చిక్కగా అయ్యేంత వరకు దగ్గరగా మరిగించుకోండి. ఇదిగోండి పాలు ఈ చిక్కదనం వచ్చేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా ఈ చిక్కదనం వచ్చేసరికి పెసరపప్పు కూడా బాగా ఉడికిపోతుంది, అలాగే పాలలో ఉన్న మీగడ కూడా పైకి వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు పాలు తీసుకున్నప్పుడు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లార్చుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు చల్లార్చుకోవడం వల్ల బెల్లం వేస్తాం కాబట్టి పాలు ఇరిగిపోకుండా ఉంటాయండి. కొద్దిగా చల్లార్చుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా బెల్లాన్ని నీటిలో కరిగి పెట్టుకున్నాం కదా, అది స్టెయినర్తో వడకపెట్టుకుంటూ దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పలుకులు, కొబ్బరి పలుకులు, అవి కూడా యాడ్ చేసేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం చేసినప్పుడు పాయసం రొటీన్గా కాకుండా నెక్స్ట్ టైం ఇలా పెసరపప్పు పాయసం ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇది మనం ప్రసాదం కింద కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.